నమస్తే, నేను మీ సతీష్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని పరిణామం ఎదురైందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆ ఊహించని షాక్? ఏ అంశంలో షాక్ ఇచ్చారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది అనేటువంటిది కూడా చూస్తే, ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం రెంటిపాళ్ల గ్రామ పర్యటనకి వెళ్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఆయన వాహనం కింద పడి సింగయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఉందో, మరి దానిపైన ఇప్పటికే నల్లపాడు పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అందులో మొత్తంగా ఒక 5-6 పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా సింగయ్య మృతి కేసులో A1గా ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వ్యక్తిగత వాహనం, ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ వెంకటరమణారెడ్డి, ఆయన A1గా చేర్చారు. A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేర్చారు. అలాగే మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నానీలతో పాటుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కె నాగేశ్వర్ రెడ్డి పేర్లను కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తూనే వాహనం ఏదైతే ఉందో సింగయ్య మృతికి కారణమైనటువంటి వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, దాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు నమోదు కావటం, అలాగే ఆయనకి పోలీసులు నోటీసులు జారీ చేశారో, వెంటనే ఈ అంశం పైన అటు రాజకీయ వర్గాలతో పాటుగా మీడియా సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారా, లేదు అంటే గనక ఆయన్ని విచారణకు పిలిచి విచారణ మాత్రమే చేసి పంపుతారా? అసలు ఈ కేసులో నెక్స్ట్ పోలీసుల చర్య కానీ, అసలు చోటు చేసుకునేటువంటి పరిణామాలు కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఎంతో ఉత్కంఠను రేకెత్తించినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వారిపైన కేసు నమోదు కావటం, మరి పోలీసుల నుంచి నోటీసులు కూడా జారీ అయినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వారు ఎవరైతే ఈ కేసులో వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా ఎవరెవరి పేర్లైతే ఈ రోజున పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపును తట్టారు. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళంతా కలిపి ఒక లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమ పైన ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో సింగయ్య మృతి కేసుకు సంబంధించిన దాంట్లో తమ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు సింగయ్య మృతికి తమకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అందులో ఏదైతే కనుక వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి, ఆయన్ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు, వాహనాన్ని కూడా సీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ ప్రమేయం కానీ సింగయ్య మృతిలో ఏ రకంగానూ లేదు. కాబట్టి తమ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే క్వాష్ చేయాలి అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి, అలాగే పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డిల తరఫున న్యాయవాదులు ఒక లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. మరి ఆ పిటిషన్ని విచారించినటువంటి న్యాయస్థానం అంత అత్యవసరంగా దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనేటువంటి భావనతోటి ఆ పిటిషన్ పైన విచారణ అయితే గనక మరుసటి రోజుకి, అంటే ఈ రోజుకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే నిన్న కూడా పెద్ద ఎత్తున దీనిపైన అటు హైకోర్టులో మరి లంచ్ మోషన్ పిటిషన్ అనేటువంటిది విచారణ వాయిదా పడడంతో మళ్ళీ ఇదే రకమైనటువంటి ఉత్కంఠ, జగన్మోహన్ రెడ్డిని దాదాపు అరెస్ట్ చేస్తారు అనే దిశగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఈ రోజున మళ్ళీ ఆ పిటిషన్ అనేటువంటిది హైకోర్టు న్యాయస్థానం ముందరికి రావటం, దానిపైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఏదైతే పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు, అసలు ఏ రకంగా కూడా సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డితో పాటు కేఎన్ఆర్ల పైన ఏదైతే గనక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేటువంటిది కూడా సరైనటువంటి చర్య కాదు. వాళ్ళకి ఏ రకంగా కూడా ఏదైతే ఆ యాక్సిడెంట్తో కానీ సింగయ్య మృతితో కానీ నేరుగా వాళ్ళకి సంబంధం లేదు. ఇందులో కేవలం A1గా ఉన్నటువంటి డ్రైవర్ వెంకటరమణారెడ్డి మాత్రమే బాధ్యుణ్ణి చేయాలి. ఇప్పటికే పోలీసులు వాళ్ళ కదలికలు చూసిన నెక్స్ట్ చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు కూడా చేస్తారు అనేటువంటి దిశగా కూడా ఇప్పటికే సంకేతాలు కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇందులో ఏ రకమైనటువంటి సంబంధం లేని ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం భావ్యం కాదు. కాబట్టి ఇందులో పోలీసులు ఏ రకమైనటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి అంటూ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు, అంటే అటు పోలీసుల తరఫున, అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే కనుక కౌన్సిల్ ఉంటుందో ఆ కౌన్సిల్ వాదనలు, అలాగే ఇటు పిటిషనర్ల తరఫున వాదనలు కూడా, న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం మరి ఈ పిటిషన్ ఏదైతే ఉందో క్వాష్ చేయాలి, అటు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి అంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణని మళ్ళీ రేపటికి వాయిదా వేశారు. అయితే వాయిదా వేసేటువంటి క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి, పోలీసులు ఇప్పటికే ఆయనకి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు కాబట్టి ఆయన పైన ఏ రకమైనటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులకి ఆదేశాలు జారీ చేయాలి. ఈ క్రమంగా వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళకి రిలీఫ్ కల్పించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయాలి అని చెప్పి అభ్యర్థించినటువంటి క్రమంలో న్యాయస్థానం మరి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు నిరాకరించినటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అయితే సింగయ్య మృతి అనేటువంటి ఘటన కూడా ఈ రోజున అటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా కూడా మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దానిపైన అటు వైసీపీ వర్గాలు ఒక రకమైనటువంటి ప్రచారాన్ని, అంటే ఏదో రాజకీయ కక్షలో భాగంగానే ఈ రోజున ఈ రకమైనటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి పైన మోపుతా ఉన్నారు. అసలు ఆ వీడియో ఏదైతే ఇప్పుడు బయటకు వచ్చిందో, సింగయ్య మరి జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా ఆయనకి చెందినటువంటి వాహనం టైర్ కిందే పడి మరి ఆయన మృతి చెందాడు అనే విధంగా, ఆయన మృతికి కారణమైనటువంటి ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వీడియో ఏదైతే వచ్చిందో ఆ వీడియో కూడా ఏఐ జనరేటెడ్ వీడియో. ఇదంతా కూడా కావాలని చెప్పి తమ రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేందుకు, ఆయన్ని ఎలాగైనా కూడా ఈ కేసులో అరెస్టు చేయించాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ రకమైనటువంటి మార్ఫుడ్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ వీడియోలని విడుదల చేస్తున్నారు అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియాలో, ఆ ఛానల్లో కావచ్చు లేదా సాక్షి పత్రికలో పెద్ద పెద్ద కథనాలు అటు ప్రసారం చేస్తున్నారు, ఇటు ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ఆ రోజున మరి సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే ఖచ్చితంగా సింగయ్య మృతికి కారణమవుతాడు. కారణం ఏమిటి అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతినివ్వాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల్ని కోరినటువంటి క్రమంలోనే పోలీసులు కొన్ని సూచనలు చేశారు, కొన్ని నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కాన్వాయ్ 11 వాహనాలు ఏమో ఉంటుంది, ఆ 11 వాహనాలతో పాటు మరొక 3 వాహనాలని మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే రెంటపాళ్ల అనేటువంటి గ్రామం చాలా చిన్న గ్రామం, అప్పటికే పెద్ద ఎత్తున జన సమీకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా అటు ఇంటెలిజెన్స్ విభాగం, అంటే నిఘా విభాగానికి రావటం, వాళ్ళు ఉన్నతాధికారులకి ఈ సమాచారాన్ని చేరవేయడంతో పోలీసులు కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు మరొక 3 వాహనాలకు మాత్రమే అనుమతి. అలాగే కేవలం ఒక 100 మందిని, ఎందుకంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్తోంది తమ పార్టీ నాయకుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు, ఆయన విగ్రహావిష్కరణకి. మరి విగ్రహావిష్కరణ వెళ్తున్నటువంటి క్రమంలో 100 మందితో వెళ్తే సరిపోతుంది. ఆ గ్రామం కూడా చిన్న గ్రామం కాబట్టి ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎక్కడా ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా, ఎక్కడా కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకునేందుకు వీలుగా 100 మందితోటి వెళ్ళండి అని చెప్పి కొన్ని నిబంధనలు పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పర్యటనను ఒక బల ప్రదర్శనలాగా తీసుకువెళ్ళడం, ఎక్కడికక్కడ ముందుగా ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా కూడా కాకుండా ఎక్కడికక్కడ జన సమీకరణలు చేయటం, పెద్ద ఎత్తున జనాల్ని పోగు చేసి, ఇంకోవైపున పోలీసులు నిలువరిస్తున్నా కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఆయన సోదరుడు అంబటి మురళి లాంటి వాళ్ళు బ్యారికేడ్లను కూడా ఎత్తేసేసి పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను కూడా ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ జన సమీకరణ చేసి అదొక ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి విగ్రహావిష్కరణ పర్యటన కింద కాకుండా ఏదో ఎన్నికల ప్రచారానికో లేదా బల ప్రదర్శనకో వెళ్తున్నట్లుగా ఈ రకంగా ఉద్రిక్తతలకు దారి తీసిందే జగన్మోహన్ రెడ్డి. ఆ కారణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 3 అమాయకులు తమ ప్రాణాలు బలిగొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున సింగయ్య మృతి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వ్యవహరించినటువంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉంటుందో దానికి కారణంగానే ఈ రోజున సింగయ్య కూడా మృతి చెందాడు.
లేదంటే గనక అక్కడ వాహనం కింద పడ్డప్పుడు దాదాపు 50 మీటర్ల వరకు కూడా వాహనం ఆ రకంగా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ విజువల్స్ చూస్తే కూడా అత్యంత హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కూడా ఈ రోజున ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అంటే పోలీసుల తరఫున ఉన్నటువంటి కౌన్సిల్ న్యాయస్థానానికి చూపించారు. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వద్దు, ఆ రకంగా రిలీఫ్ను కూడా ఇవ్వద్దు. ఏదైతే పోలీసులు అంటే చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా వాళ్ళకి ఏదైతే అటు పోలీసులకి కూడా కొంత వెసులుబాటును కల్పించాలి అనే దిశగా కూడా ఈ రోజున వాదనలు వినిపించడంతో ఏదైతే ప్రభుత్వం తరఫున కౌన్సిల్ వినిపించినటువంటి వాదనలతోటి ఏకీభవించినటువంటి న్యాయస్థానం మరి ఈ కేసులో అటు జగన్మోహన్ రెడ్డితో పాటుగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లు వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఏదైతే ఆదేశాలు జారీ చేయాలి అని కోరుతూ వేసినటువంటి ఆ అభ్యర్థనని కూడా ఈ రోజున నిరాకరించినటువంటి పరిస్థితి. మరి ఈ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు వేసినటువంటి ఆ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఈ రోజున క్వాష్ అయిపోతుంది, తమకి రిలీఫ్ దక్కుతుంది అని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డికి అక్కడ చుక్కెదురైనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కడా కూడా తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులైనా లభిస్తాయని చెప్పి భావించిన జగన్ అండ్ బ్యాచ్కి ఏదైతే కోర్టులో మరి ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిణామము ఎదురైనటువంటి పరిణామం కూడా ఒక ఊహించని షాక్గానే పరిణమించబోతా ఉంది. మరి ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన పోలీసులు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, మరి ఆయన్ని విచారణకు రావాలి అని చెప్పి పిలుస్తారా, లేదు అంటే గనక సింగయ్య మృతి కేసులో ఏటుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటిది కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.